క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. జరిగిందండి. 25వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కూడా బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వారు లేరు. అయితే జరిగినటువంటిది మా క్రైస్తవ సమాజం అంతా కూడా హత్యగానే భావిస్తున్నాం. ఎందుకంటే అంతకు ముందే మరి చాలా రకాలైనటువంటి రూమర్స్ వచ్చినాయి. నాకు పెట్టుందంటూ ప్రవీణ్ గారు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన చంపేశారా లేకపోతే ఇది నిజంగానే యాక్సిడెంటల్ డెత్ అన్న రిపోర్ట్ కోసం మేము ఈ శాంతియుతమైన నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదండి. మాకు భద్రత కావాలి, క్రైస్తవ పాస్టర్లకు భద్రత కావాలి. క్రైస్తవ సమాజాన్ని సెకండరీ గ్రేడ్గా చూస్తున్నారు చాలామంది. మతోన్మాదులైన వారు వాళ్ళు విచ్చలవిడిగా బైబిల్ని దూషిస్తున్నారు. మార్పింగ్ చేసి యేసు ప్రభు ఫోటోల మీద చాలా భయంకరమైనటువంటి మార్పింగ్ చేసి అవమానిస్తున్నారు. ఈ అవమానాల మీద తట్టుకోలేకపోతున్నాము. దానికి ప్రతిగా తెనాలి పట్టణంలో మేము ఈ రోజున శాంతియుత ర్యాలీ అనేటువంటిది నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ శాంతి ర్యాలీ ద్వారా అందరా